शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। श्रीमद्भगवद्गीत రెండవ శ్లోకం. संजय उवाच दृष्ट्वा तु पाण्डवानीकम् व्यूढं दुर्योधनस्तदा आचार्यमुपसङ्गम्य राजा वचनमब्रवीत्. సంజయ ఉవాచ. సంజయుడు చెబుతూ ఉన్నాడు. ఎవరికి చెబుతూ ఉన్నాడు? ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు. సంజయ ఉవాచ. సంజయుడు చెబుతూ ఉన్నాడు. దుర్యోధనః పాండవానీకం వ్యూఢం దృష్ట్వా తదా ఆచార్యం ఉపసంగమ్య రాజా వచనం అబ్రవీత్. దుర్యోధనుడు పాండవుల యొక్క వ్యూహాన్ని చూసి ఆచార్యుడి దగ్గరికి వెళ్ళి ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఈ రకంగా అనేటువంటిది అక్కడ మెన్షన్ చేయలేదు, మనం అర్థం చేసుకోవచ్చు. వచనం అబ్రవీత్ చెబుతూ ఉన్నాడు. పాండవుల యొక్క వ్యూహం అని ఇక్కడ వ్యూఢం అని ఉంది కదా. వ్యూఢం అంటే ఏంటి అని అంటే యుద్ధానికి ఏర్పాటు చేయబడినటువంటి ఆ సైనిక అరేంజ్మెంట్ అంతా కూడాను ఒక్కొక్క డిఫరెంట్ వేలో ఏర్పాటు చేయడం జరిగింది సైనిక సమూహాన్ని. సో దాన్ని చూసి దుర్యోధనుడు ఎలా భావిస్తాడు అని అంటే, మన వైపు ఉన్నటువంటి సైన్యం కంటే అటువైపు ఉన్నటువంటి సైన్యం ఏదైతే ఉందో అది ఇంకా బలంగా ఉంది అని భావించి ఆచార్యుడి దగ్గరికి వెళ్ళి చెబుతూ ఉన్నాడు. ఏం చెబుతూ ఉన్నాడు అనేటటువంటిది తర్వాత శ్లోకంలో తెలుస్తుంది. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్యమహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్యమహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. అభ్యాసం. శ్లోకం 2 సార్లు చదవడం అదే ఫ్లోలో వెళ్ళిపోయింది. హే ఆచార్య, ఓ ఆచార్య, ఏతాం పాండుపుత్రాణం, ఈ పాండుపుత్రుల్ని పశ్య చూడు, మహతీం చమూం, చమూం అనగా సైన్యం యొక్క సంఖ్యని తెలిపేటటువంటిది, మహత్తరమైనటువంటి సైన్యం అని. వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన, వ్యూఢాం ద్రుపదపుత్రేణ ధీమతా.
ఆహ్, చేయబడింది అనేటువంటిది అద్యాహారం మనం చేసుకోవాలి క్రియాపదం. నీ యొక్క శిష్యుడైనటువంటి ద్రుపద పుత్రుడు దీన్ని ఏర్పాటు చేసినాడు. ఈ వ్యూహాన్నంతటిని కూడా ఏర్పాటు చేసినాడు. ఇక్కడ 2 రకాల అర్థాలని మనం అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటి అనంటే ఆహ్, ఆ 2 రకాల అర్థాలకు ముందు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అనంటే, చూడండి ఓ ఆచార్య పశ్య, పశ్య అనేటటువంటిది ఏకవచనం. ఏ రకంగా సంబోధిస్తూ ఉన్నాడు గురువుని అనంటే చూడు అని చెబుతూ ఉన్నాడు. సహజంగా మన సంప్రదాయంలో ఏంటి అనంటే పెద్దవాళ్ళని కానీ, గురువుల్ని కానీ మనం ఎవరి దగ్గరైతే విద్య నేర్చుకుంటున్నామో వాళ్ళని కానీ, నువ్వు అని సంబోధించకూడదు. అలా సంబోధించినట్లయితే ఏమవుతుంది అనంటే పతనం అనేటటువంటిది ఏర్పడుతుంది. దుర్యోధనుడు గురువుని ఎలా సంబోధిస్తూ ఉన్నాడు? చూడు అని అంటున్నాడు. తవ, తవ అనేటటువంటిది కూడా తవ శిష్యేన అంటే నీ శిష్యుడు అని. నీ శిష్యుడి ద్వారా. అక్కడ కూడా ద్రోణాచార్యుడిని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడటం లేదు దుర్యోధనుడు. ఏకవచనంలో సంబోధించడం అనేటటువంటిది పతనానికి దారి తీస్తుంది. అందుకే మన సంప్రదాయంలో ఏంటి అనంటే చిన్నప్పటి నుండే మనకు నేర్పిస్తారు పెద్దవాళ్ళని మర్యాద ఇస్తూ మాట్లాడాలి అని. ఈ యొక్క పాండవుల యొక్క ఈ సైన్యం ఏదైతే ఉందో దాన్ని చూడు అంటున్నాడు. ఎందుకు చూడమంటున్నాడు? ఎవరు దీన్నంతటిని కూడా ఈ రకంగా ప్లాన్ చేసింది అనంటే, తవ శిష్యేన నీ యొక్క శిష్యుడు. ఎవరు నీ యొక్క శిష్యుడు? ద్రుపద పుత్రుడు. నీ యొక్క శిష్యుడైన ద్రుపద పుత్రుడి ద్వారా ఈ సైన్యమంతా కూడాను ఏర్పరచబడింది. ఎవరు ద్రుపద పుత్రుడు అనంటే ధీమంతుడు, బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడు. అంటే దుర్యోధనుడు ఆ సైన్యాన్ని, ఆ వ్యూహాన్ని చూసి భయపడ్డాడు. ఇది అత్యంత ఆహ్, శ్రేష్టమైనదిగా ఉంది. అలాగే ప్లాన్ అనేటువంటిది పర్ఫెక్ట్‌గా ఉంది అనుకోండి. విజయం అనేటటువంటిది లభించకుండా ఉండదు. ఆ రకంగా ఉంది ద్రుపదపుత్రుడు ఆహ్, ఏర్పాటు చేసినటువంటి ఈ వ్యూహం. చమూం అంటే ఏంటి? అందులో ఏమేమి ఉంటాయి అనంటే ఆహ్, ఒక సైన్యం. ఆ ఒక్క సైన్యంలో అనేక మంది సైనికులు ఉంటారు. ఆహ్, ఎంతమంది సైనికులున్నారు? అలాగే ఎంతమంది ఆహ్, రథసారథులున్నారు? ఎన్ని ఏనుగులున్నాయి? అనేటటువంటిది ఇదంతా కూడా ఒక సైన్యం తెలియజేస్తుంది. ఒక ఆర్మీలో. చమూం అనేటువంటిది ఇందులో ఎన్నుంటాయి అనంటే 7 అక్షౌహిణీలు ఉంటాయి. చమం అంటే ఇవన్నీ కూడా తెలియజేసేదే. మొత్తంగా ఎన్నున్నాయి అనంటే 18 అక్షౌహిణీలు ఉన్నాయి. 18లో 7 అక్షౌహిణీలు పాండవులవి, 11 అక్షౌహిణీలు కౌరవులవి. చూడండి పాండవుల కంటే కౌరవులకి త ఎక్కువ సైన్యం ఉంది. అయినప్పటికిని కూడాను పాండవుల యొక్క వ్యూహాన్ని చూసి దుర్యోధనుడు భయపడుతూ ఉన్నాడు. ఒక రకంగా ఇలా అర్థం చేసుకోవచ్చు. ఇంకొక రకంగా ఏంటి అనంటే, పాండవుల యొక్క సైన్యాన్ని ఏర్పాటు చేసింది ద్రుపద పుత్రుడు. ఎవరో కాదు నీ యొక్క శిష్యుడే. కాబట్టి నీకా వ్యూహమంతా కూడా తెలుస్తుంది. ఎందుకు అనంటే, నీవు ఏమేమి బోధించావో నీ శిష్యుడికి, నీకా వ్యూహాలన్నీ కూడా తెలుస్తాయి. కాబట్టి నీకంటే గొప్ప సైన్యం ఏమి కాదు అది. ఈ రకంగా కూడా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏ రకంగానైనా కూడా అర్థం చేసుకోవచ్చు. ద్రుపద పుత్రుడు పేరు ఏంటి అనంటే దృష్టద్యుమ్నుడు. వ్యూఢ వ్యూహం అనేటటువంటిది ఎలా ఉంది అనంటే
శకట పద్మాది ఆకారేణ. శకటము అనంటే రథం లాంటి ఆకారం. పద్మం లాంటి ఆకారం. ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క ఆకారంలో ఉన్నాయి ఆ సమూహం అంతా కూడాను. సైనికుల సమూహం అంతా కూడాను. మరి వీళ్ళందరూ కూడా ఎలా కనబడుతున్నారు దుర్యోధనుడికి అంటే యోధృ తేజో బల పౌరుష సన్నాహ సముజృంభితాం. వీళ్ళందరూ కూడా ఎంతో తేజస్సుని బలాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళు, యుద్ధంలో నిపుణులైనటువంటి వారిలాగా దుర్యోధనుడికి కనబడుతూ ఉన్నారు. కాబట్టి దుర్యోధనుడిలో ఒక రకమైనటువంటి భయం కూడా కలిగింది అని మనం అర్థం చేసుకోవచ్చు. భయం కలిగింది అనైనా అర్థం చేసుకోవచ్చు. ఇంకో రకంగా చెప్పాలి అనంటే వాళ్ళకంటే మన సైన్యం అధికంగా ఉంది అని ఈ రకంగా కూడా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతిః శాంతిః శాంతిః. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.